నమస్కారం. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు నేర్చుకునే ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. మీరీరోజు ఒక ఆరోగ్యకరమైన వంటతో పాటుగా ఒక మంచి కథ కూడా వినబోతున్నారు. అలాగే ఈరోజు పాలక్ టిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వంటకంలో రుచి ఎంత ముఖ్యమో జీవితంలో విజయం సాధించడానికి దాని వెనక ఉన్న సిద్ధాంతాలు కూడా అంతే ముఖ్యం. దానికి ముందుగా జీవితానికి సంబంధించిన ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకోండి. సగం విజయం సన్నద్ధతలోనే ఉంది అనే మాటను బాగా అర్థం చేసుకుని దానిని అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. రుచికరమైన టిక్కీకి ఎంత తయారీ అవసరమో జీవితంలో విజయం సాధించడానికి అంతే ముందు జాగ్రత్త అవసరం. ఇప్పుడు ఒక పురాతనమైన గురువు శిష్యుడు కథ విందాం. పూర్వకాలంలో గొప్ప మార్షల్ ఆర్ట్స్ గురువు వద్ద చేరిన ఒక శిష్యుడు ఉండేవాడు. అతను ఎంత శిక్షణ తీసుకున్నా విజయం సాధించలేకపోయాడు. ఒకరోజు గురువు ఇలా అన్నారు, నీలోని ప్రతిభ కనిపిస్తోంది, కాని అనవసరమైన విషయాలు నీ జీవితాన్ని కప్పేస్తున్నాయి అన్నారు ఆ గురువు. ఆ శిష్యుడు గురువు మాట విని తన విషయంలో అనవసరమైన విషయాలు దూరం చేసుకున్నాడు. నిజ జీవితంలో కావాల్సిన అన్ని విషయాలు అర్థం చేసుకున్నాడు. తర్వాత అతనిలో ఒక కొత్త శక్తి వచ్చింది. కాని ఇంకా ఏదో లోపముంది. గురువు అప్పుడు ఇలా బోధించారు, ఒకే వ్యక్తి అన్ని పనులు చెయ్యలేడు. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నైపుణ్యాన్ని గౌరవించడం నేర్చుకోవాలి అనంటారు. ఈ విషయాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. శిష్యుడు సమతుల్యత నేర్చుకున్నాక గురువు అతనికి చివరి సవాలిచ్చారు. ఒక కఠినమైన పోరాటంలో అతను పాలు పంచుకోవాల్సొచ్చింది. ఆ పోరాటంలో నొప్పి, భయం, ఒత్తిడి అన్నీ ఉన్నాయి. కాని అతను ఓపికను, స్థిరత్వాన్ని వదల్లేదు. ఆ ఒత్తిడి అతన్ని అణిచివేయలేదు, బదులుగా అతనిని నిజమైన విజేతగా మార్చింది. అప్పుడు గురువు చాలా సంతోషించారు. దీనినుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం నిజ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, సమస్యలు మనల్ని నాశనం చెయ్యవు. అవి మనల్ని మరింత బలంగా, మెరుగ్గా తయారుచేస్తాయి. నిదానంగా, నిలకడగా, ఓపికతో ఉండండి. ప్రతి కష్టం ఒక గొప్ప ఫలితానికి సంకేతం. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ నీతి, నిజాయితీ ఉంటే ప్రకృతి కూడా, అంటే భగవంతుడు కూడా ప్రకృతి రూపంలో ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రకృతి కూడా మన చుట్టూ జరిగే చిన్న చిన్న మార్పుల ద్వారా లేదా మనం ఎదురుపడే వాటి ద్వారా మన విజయం వైపు నడిపిస్తాయి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు వీటిని బాగా అర్థం చేసుకోవడం వల్ల వాటి ద్వారా తీసుకున్న నిర్ణయాల ద్వారా కూడా మనకు విజయం సాధించడం సులువుగా ఉంటుంది. ఒకవేళ మనం ఎవరినైనా మోసం చేసి సాధించాలనే ఆలోచన, లేదా మిమ్మల్ని మీరు మోసం చేసుకుని ఏదైనా సాధించాలనే ఆలోచన కూడా చాలా తప్పు. నిజ జీవితంలో ఎవరినీ మోసం చేసినా మన మనస్సాక్షిని మోసం చేయలేం కదా. అందుకే విజయాన్ని వెంటనే ఆశించవద్దు. మీ విజయానికి కావాల్సిన అన్ని విషయాలు విశ్లేషించుకుని అప్పుడు మాత్రమే మీ పని మొదలుపెట్టండి. తప్పక విజయం సాధిస్తారు. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతిరోజు చేసే పని, దానిపట్ల అత్యంత శ్రద్ధ చాలా అవసరం, ముఖ్యమైనది కూడా. అందుకే ఆశ ఎప్పుడూ వదులుకోవద్దు. మీరు ఈ పాలక్ టిక్కీని తయారు చేసుకునేటప్పుడు లేదా తింటున్నప్పుడు సన్నద్ధత, సమతుల్యత, అలాగే పట్టుదల అనే ఈ విషయాలను గుర్తుచేసుకోండి. ఈరోజు ఈ వంటకాల్ని తయారు చేసుకుని తినే ప్రయత్నం చేయండి. రుచి ఎలా ఉందో, అలాగే మీకు మీ జీవితంలో జరిగిన ఏదైనా అనుభవాన్ని మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతి ఒక్కడి జీవితానుభవం వేరొకరికి కూడా ఒక గొప్ప పాఠమే. అలాగే మీరు ఎవరినైతే మోటివేట్ చేసి జీవితంలో విజయం సాధించడాన్ని కోరుకుంటారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరొక మంచి కథ, అలాగే మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.